100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు మనం కొంచెం క్రియేటివ్గా ఉండాలి, క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఆర్కిటెక్చర్ అనేది ఒక మంచి ఆప్షన్గా కనిపిస్తుంది. మరి ఒక సక్సెస్ఫుల్ ఆర్కిటెక్చర్గా మనం ఫ్యూచర్ ఉండాలి అంటే ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఏం చేస్తే ఒక బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు కలర్ అకాడమీ డైరెక్టర్ ఫణిరాజ గోపాల్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఆర్కిటెక్చర్కి సంబంధించిన కోర్సులు ఏవేవి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అసలు ఆర్కిటెక్చర్ని మనం కెరీర్ ఆప్షన్గా తీసుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, వెళ్ళే ముందు ఆర్కిటెక్చర్ని మనం తెలుగులో ఇంతకు పురాణ కాలంలో వాస్తుశాస్త్రం అని. వాస్తుశాస్త్రం, ఓకే. సో దాన్ని చాలామంది ఇంటీరియర్ డిజైన్ కింద వాడతారు. అవును. సో బట్ ఆర్కిటెక్చర్ అనేది మర్చిపోయారు, ఇంటీరియర్ డిజైన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఆర్కిటెక్చర్ అనేది మనకున్న రెండు బ్రెయిన్స్ ఉంటాయి. సో ఒకటేమో క్రియేటివ్ బేస్డ్, ఇంకోటేమో లాజికల్ బేస్డ్. సో రెండింటిని కలిపి యూజ్ చేయడానికి చేసేదే ఆర్కిటెక్చర్ కోర్స్. ఆ క్రియేటివిటీ వస్తే మనకు డిజైన్ ఉంది, ప్రోడక్ట్ డిజైన్ ఉంది, గ్రాఫిక్ డిజైన్ ఉంది, ఈవెన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, లెదర్ డిజైనింగ్స్, దేర్ ఆర్ మల్టిపుల్ డిజైన్స్. బట్ బిల్డింగ్కి సంబంధించింది వస్తే దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఆర్కిటెక్చర్. ఎందుకు అంటే అది క్రియేటివిటీ యూజ్ చేస్తుంది మిగతా డిజైన్స్ లాగే, అలాగే ఇంజనీరింగ్ వైపు నుంచి వచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో అది కూడా యూజ్ చేస్తారు. దట్స్ వాట్ ద ఆర్కిటెక్చర్ విల్ బి యూజ్ ఆఫ్. ఈ కోర్సు ఇండియాలో మన ఇంజనీరింగ్ లాగా కాకుండా ఇట్స్ అ సపరేట్ వన్. చాలా మంది ఏంటంటే అదే అపోహలో ఉంటారు, ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే నేను ఆర్కిటెక్చర్కి వెళ్ళిపోతాను అని. సో అది కాదు, ఆర్కిటెక్చర్ అనేది సపరేట్, దానికి ఇంజనీరింగ్కి సంబంధం లేదు. దాన్ని ఆర్గనైజ్ చేసేది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఎంబీబీఎస్కి అయితే సపరేట్ ఎలా అయితే ఉంటుందో యూజీసీ కాకుండా, సేమ్ గవర్నింగ్ బాడీ ఆర్కిటెక్చర్ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి దేర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ కాల్ BArch, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఈ కోర్స్ అనేది త్రూఅవుట్ ఇండియా మొత్తానికి ఒకే కోర్స్. ఇంజనీరింగ్లో లాగా మెకానికల్, సివిల్ మనకు అలా సపరేట్గా ఏమి ఉండదు, ఒకటే కోర్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఒకటే ఉంటుంది. అంటే ఇది ఇంటర్ తర్వాత 10th తర్వాత తీసుకోవాలి. ఇంటర్ తర్వాత. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లాస్ట్ ఇయర్ నుంచి ఏమైందంటే ఆ ఎగ్జామ్ ఏదైతే రాస్తామో వాళ్ళు 11th తర్వాత కూడా రాసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇది కూడా లాస్ట్ ఇయర్ నుంచి, అంతకుముందు అలా ఉండేది కాదు, ఓన్లీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మాత్రమే చేసేవాళ్ళు. సో ఈ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి 2 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒకటి నాటా అంటారు, నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. అది ఇండియాలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఎక్కడైనా యు ఆర్ ఎలిజిబుల్ వన్స్ యూ రైట్ ద ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసి మీరు లోకల్, నాన్ లోకల్, సపోజ్ మనం తెలంగాణకు వస్తే ఐ హ్యావ్ ఫుల్ లోకల్ యాజ్ 85% ఐ హ్యావ్ ఏ కోటా. అదే 15% ఇఫ్ ఐ గో టు అదర్ స్టేట్స్, ఆంధ్రాకి వెళ్తే 15% కోటా నాన్ లోకల్ కేటగిరీలో జాయిన్ అవుతాం. సేమ్ గవర్నమెంట్ రూల్స్ ఎలా వెళ్తాయో దీనికి కూడా అలాగే అప్లికబుల్ ఉంటుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. కాకపోతే ఈ ప్యాటర్న్ వచ్చేస్తే నాటాకి ఆ JEE-BArch ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ అని చెప్పాం కదా ఆర్కిటెక్చర్కి. ఒకటి నాటా ఎగ్జామ్, రెండోది JEE-BArch ఎగ్జామ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఒకటి ఎగ్జామ్ ప్యాటర్న్, రెండోది అడ్మిషన్ ఎక్కడ అవుతాం. ఆ JEE-BArch అనేది మీకు JEE అనగా అందరూ ఇంజనీరింగ్ అనుకుంటారు, బట్ దేర్ ఈజ్ ఇంజనీరింగ్, దేర్ ఇస్ ఆర్కిటెక్చర్, దేర్ ఇస్ ఎ ప్లానింగ్. దేర్ ఆర్ 3 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మనం ఇంజనీరింగ్ పక్కన పెడదాం ప్రస్తుతానికి, విల్ గో ఉంటుంది. వీ కాల్ ఇట్ JEE-BArch అంటాం. సో దాంతోపాటు JEE-BArch అండ్ ప్లానింగ్ అంట. సో ఈ JEE-BArch ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ అయిన తర్వాత దెన్ విల్ గోయింగ్ టు జాయినింగ్ ద గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్. సో ఈ JEE-BArch ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 400 మార్క్స్కి ఉంటుంది. 100 మార్కులు ఏమో డ్రాయింగ్, 100 మార్కులు మ్యాథ్స్, 200 మార్కులకి యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ వస్తే మనకు నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ప్లస్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కానీ, ప్లేసెస్ కానీ, లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేదా బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏం యూస్ చేస్తాం, ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఒక బొమ్మ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ, మనం చిన్నప్పుడు చేసినలాగా క్రాస్ చేసి మ్యాచ్ ద లిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ అలా ఆప్షన్స్ ఇస్తారు. అదే లాజికల్ రీజనింగ్కి వస్తే ఒక
బిల్డింగ్ టైప్ ఆఫ్ ఇట్, లైక్ మనం ఒక క్యూబ్ అనేది బిల్డింగ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని నేను ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అదే క్యూబ్ని నార్మల్గా కాకుండా ముక్కలుగా చేసి అక్కడిక్కడ అటాచ్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది. సో మీకు ఆ అవగాహన అంటే ఒక బిల్డింగ్ ఎలా ఉంటుంది, దాని అవగాహన ఎలా వస్తుంది, ముందు నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూని మనం ఎలివేషన్ అంటాం, ఫసాడ్. అలా సైడ్ వ్యూస్ అగైన్ ఎలివేషన్. పైనుంచి చూసినప్పుడు ప్లాన్ అంటాం దాన్ని. సో మనకు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చేవన్నీ ప్లాన్సే ఉంటాయి, అది టాప్ వ్యూ, మనం పైనుంచి చూస్తాం కాబట్టి. సో ఈ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇది నాన్ వెర్బల్. 35 క్వశ్చన్స్ అందులో ఉంటాయి. 15 క్వశ్చన్లు ఏమో జీకే సంబంధించి, ఇందాక మాట్లాడుకున్నాం బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, వీళ్ళకి సంబంధించింది. సో 200 మార్క్స్ దానికి. అదే డ్రాయింగ్కి వస్తే వీ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఒకటి 2D 3D బేస్ చేసుకుని క్వశ్చన్ రావచ్చు, లేదా మెమరీ క్వశ్చన్లో పోర్ట్రేట్ కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి కంపల్సరీ 2 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్లోనే 2 ఆప్షన్లు ఇస్తారు వాళ్ళు. సో ఆ విధంగా రాసుకోవచ్చు. అదే మ్యాథ్స్కి వస్తే సేమ్ జేఈ ఇంజనీరింగ్ ఏవైతే లెవెల్ ఆఫ్ ఉంటుందో టఫ్నెస్, దీనికి కూడా అంతే ఉంటుంది. దీంట్లో సేమ్ అదే ప్యాటర్న్లో మీకు 20 క్వశ్చన్లు ఏమో ఎంసీక్యూ బేస్ మీద, 5 క్వశ్చన్లు ఏమో ఎన్ఐటీ బేస్ మీద వస్తాయి. సో మిగతా ఆప్టిట్యూడ్ మొత్తం మీకు ఎంసీక్యూ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 400లో మీరు రమారమి అరౌండ్ 280 నుంచి 330 మధ్యలో వస్తే 100% యూ విల్ బీ ఇన్ ఎలిజిబుల్, మీన్స్ 100% మీకు ఒక సీట్ రావచ్చు. అంటే 98.7% నుంచి 99.9% వరకు మీరు ఉంటారు. సో దట్ ఈస్ 280 to 330 మార్క్స్ రావాలి ఆ 400కి. దట్స్ ద సేఫెస్ట్ మెథడ్. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఆఫ్ కోర్స్ రిజర్వేషన్ అన్ని కేటగిరీ వాళ్ళు అందరూ ఉంటారు, దట్స్ సెకండరీ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు. నెక్స్ట్ ఏ కాలేజెస్ మనం జాయిన్ అవ్వచ్చు ఆ జేఈబీఆర్కి వస్తే. సో మనకు 9 ఎన్ఐటీస్ ఉన్నాయి, జేఈబీఆర్ ఎగ్జామ్ నుంచి వెళ్ళచ్చు. దాంతోపాటు 4 ప్రెస్టీజియస్ కాలేజెస్ లైక్ చండీగఢ్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బిట్స్ మెస్రా, దెన్ ఐఈఎస్టీ కోల్కతా, దెన్ వీ హ్యావ్ మిజోరం యూనివర్సిటీస్. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెసే, బట్ స్పెషల్లీ ఎయిడెడ్ ఆర్ టాప్ మోస్ట్ ఇన్ ద కంట్రీ. ఇట్ విల్ బి కన్సిడర్డ్ డిజైన్కి సంబంధించి. ఇదంతా మనము జేఈబీఆర్ ఎగ్జామ్ రాస్తే జాయిన్ అవ్వడానికి కాలేజెస్. ఇవి కాకుండా మీరు ఇంజనీరింగ్ బేస్ మీద జాయిన్ అవుతాం. అంటే ఆర్కిటెక్చర్ అనేది ఐఐటీలో కూడా ఉంది, బట్ అందులోకి వెళ్ళాలంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి, దట్ ఈస్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయాలి. దాంతోపాటు అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా రాయాలి. దాంతోపాటు ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ఎలాగూ రాయాలి. దాంతోపాటు అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ రాయాలి. ఈ 4 ఎగ్జామ్స్ రాసిన తర్వాత మాత్రమే మీరు ఐఐటీలో జాయిన్ అవుతారు, అది ఆర్కిటెక్చర్లో. కానీ ద బెస్ట్ వే టు మంచిగా జాయిన్ అవ్వాలి, సపోజ్ ఇంజనీరింగ్ అంటే ఐఐటీ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఫర్ దట్. అలాగే ఆర్కిటెక్చర్లో కూడా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎస్పీఏ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఇండియాలో 3 ఉన్నాయి, ఒకటి ఢిల్లీ, 2 భోపాల్, 3 విజయవాడ. సో ఇందులో మెయిన్ జాయిన్ అవ్వడానికి చూస్తారు అందరూ. సో అది చేయాలంటే మాత్రం జేఈబీఆర్కి ఒకటి రాస్తే సరిపోతుంది. సో ఇది మన జేఈబీఆర్కి సంబంధించిన ఓవరాల్ ఇట్ విల్ బి. ఇంకా నాటాకి వస్తే ఆ ప్యాటర్న్ అనేది మారిపోతుంది, మళ్ళీ 200 మార్క్స్కి వస్తుంది. ఆ 200 మార్క్స్లో 120 మార్క్స్ అనేది ఆప్టిట్యూడ్కి సంబంధించింది, 80 మార్క్స్ ఏమో డ్రాయింగ్ సంబంధించింది. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. సో త్రూ అవుట్ ఇండియా, మొత్తం ఇండియా మొత్తానికి ఒకే ఎగ్జామ్. మరి కేవలం కౌన్సిలింగ్కి స్టేట్ వైడ్గా లోకల్, నాన్ లోకల్ ఓన్లీ అలా వస్తుంది అంతే. ఈ ఎగ్జామ్ 120 మార్క్స్కి ఆప్టిట్యూడ్ ఏంటంటే అది 2 మార్క్స్ కింద 4 మార్క్స్ కింద డివైడ్ చేసి వాళ్ళు గోయింగ్ ఫర్ ఇట్. నెక్స్ట్ డ్రాయింగ్కి వస్తే 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటేమో 2 డైమెన్షనల్ బేస్ మీద, అంటే లోగో అవ్వచ్చు, మీకు పోస్టర్ అవ్వచ్చు, లేదా ఒక రంగోలీ టైప్ ఆఫ్ కంపోజిషన్ అవ్వచ్చు, ఎనీథింగ్ దే కెన్. అలా కాకుండా 3Dకి వస్తే మీకు సర్టెన్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిని, సపోజ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఆ వాటర్ బాటిల్ ఒక 5 ఉన్నాయి, ఆ 5 మీరు ప్యాటర్న్గా ఎలా పెడతారో అలా పెట్టేసి దానికి లైట్ ఒక దగ్గర నుంచి పడుతుంది, దాని షాడోస్ ఎలా వస్తాయి మీరు డిజైన్ చేసి వేయాలి. లేదు అంటే సమ్ ఎనీ ప్రోడక్ట్ ఆఫ్ 3D, దిర్ ఇస్ నో ఫిక్స్ రూల్, అంటే ఒక పర్టికులర్గా అంటూ ఏమి ఉండదు, మీ చాయిస్ ఆఫ్ దాంట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఒకవైపు నుంచి లైట్ పడుతుంది, దాని షాడోస్ ఎలా వస్తాయి, ఆ కంపోజిషన్ డ్రా చేయమంటారు. ఓకే, అంటే స్పాట్ లోనా లేకపోతే ఎలా ఉంటుంది ఎగ్జామ్? అది ఎగ్జామ్ స్పాట్ లోనే మీకు, అంటే యూ కాంట్ సీ ఎనీథింగ్. మీకు క్వశ్చన్ ఇస్తారు కంప్యూటర్లో, ఆ క్వశ్చన్ మీరు డ్రాయింగ్ షీట్ ఇచ్చిన దాని మీద స్కెచ్ వేసి వాళ్ళకి ఇస్తారు. ఇట్ విల్ బి.
యాప్టిట్యూడ్కి మాత్రం కంపల్సరీ కంప్యూటర్ బేస్ మీద చేస్తారు. జేఈబీఆర్ కూడా సేమ్, మీకు కంప్యూటర్ బేస్ మీద యాప్టిట్యూడ్ మ్యాథ్స్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ మీకు స్క్రీన్లో వచ్చిన వాటిని స్కెచ్ చేస్తారు పేపర్ మీద. ఆ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ మొదలు పెట్టారు లాస్ట్ ఇయర్ నుంచి, అంతకుముందు అలా ఉండేది కాదు. అదేంటంటే మీకు ఒక ప్రీ డిఫైన్ అంటే ముందే తయారు చేసిన మన థర్మోకోల్ బేస్డ్ థర్మోకోల్తో చేసిన ఐటమ్స్ మీకు ఆల్రెడీ ఇస్తారు ఒక ప్యాకెట్ చేసి, క్వశ్చన్ దాంతోపాటు ప్యాక్ చేసిన ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ని ఏదన్నా ఒక డిజైన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేయమంటారు. సపోజ్ హ్యాపీనెస్ చేయమన్నారు, మీకు ట్రయాంగిల్ అంటే స్పియర్, కోన్, సిలిండర్ అలా డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చి దాంతోపాటు ఇంకో చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చి దాని నుంచి హ్యాపీనెస్ క్రియేట్ చేయమంటారు. ఎలా చేస్తారు? సో అది ఒకరి ఇండివిజువాలిటీ. సో అక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తున్నారని చూడరు, మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఇస్ ద కీ. అది చూసి వాళ్ళు మార్క్స్ ఇస్తారు దాన్ని. సో ఇలా ఆ 3 క్వశ్చన్స్ని డివైడ్ చేశారు. 25 మార్క్స్ అండ్ 30 మార్క్స్ అలా మొత్తం. సో ఈ ఆప్టిట్యూడ్కి వస్తే మాత్రం సిమిలర్గా వాళ్ళు అంతకుముందు ఇంగ్లీష్ ఎక్కువ ఉండేది, ఈసారి ఇంగ్లీష్ తగ్గించేశారు, కాంప్రిహెన్సివ్ అన్నీ తగ్గించేశారు. బేసిక్ మ్యాథ్స్ అనేది ఉంటుంది, ఆప్టిట్యూడ్ మ్యాథ్స్, బేసిక్ మ్యాథ్స్. ఆ బేసిక్ మ్యాథ్స్ ఏంటంటే 6th, 7th, 8th మనం చదువుకుంటాం. ప్రాఫిట్ రేషియోస్ కానీ, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద కానీ, టైం ట్రావెల్ డిస్టెన్స్ మీద కన్సిడర్ చేసుకొని కానీ, లేదా క్యూబ్స్ డైస్ మీద కానీ, సో లేదా సీటింగ్ అరేంజ్మెంట్ మీద. సో బేసిక్ అండర్స్టాండింగ్, బట్ లాజిక్ ఉంటుంది ప్రతి దానికి. అది ఎవరైతే అర్థం చేసుకోగలరో చాలా ఈజీగా ఉంటుంది. బట్ జేఈ మ్యాథ్స్ అంత డిఫికల్టీ అసలు ఉండదు, ఇది ఓన్లీ లాజిక్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. దీంతోపాటు ఇందాక మనం జేఈబీఆర్లో ఎలా చెప్పుకున్నాము, ఆర్కిటెక్ట్స్ మీద కానీ, ఆబ్జెక్ట్ బేస్ మనం ఎలా చూస్తామో ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసి చూడడం కానీ, ఫ్రంట్ వ్యూస్, టాప్ వ్యూస్ చూడడం కానీ, ఏమైనా మిస్సింగ్ ఉంటుంది లైక్ సిరీస్, ఎనాలజీ, ఎంబెడెడ్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్స్, ఇవన్నీ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో జేఈబీఆర్కి సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటాయి. ప్లస్ యాడ్ ఆన్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది ఇందులో, సింపుల్గా ఉండదు. జేఈబీఆర్కి ఏంటంటే ఎగ్జామ్ అనేది ఈజీ, బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అందులో రాసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాటలు రాసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఎగ్జామ్ టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. జేఈబీఆర్కి ఏంటంటే ఇయర్లీ 2 సార్లు ఎగ్జామ్ రాస్తాం. ఒకటి ఇప్పుడు జనవరి 30వ తారీఖు ఉంది, రెండోది మళ్ళీ ఏప్రిల్లో ఉంటుంది. అలా డిసెంబర్ ఇస్తారు నోటిఫికేషన్, ప్రతి ఇయర్ డిసెంబర్ నోటిఫికేషన్ ఇస్తారు, జనవరిలో ఎగ్జామ్ అవుతుంది, రెండో ఎగ్జామ్ ఏప్రిల్లో అవుతుంది. ఆ నాటాకు వస్తే మాత్రం 3 అటెంప్ట్స్ చేయొచ్చు టోటల్. మనం మొత్తం లైఫ్ లాంగ్ 3 అటెంప్ట్స్? లైఫ్ లాంగ్ కాదు, ఇయర్లీ 3 అటెంప్ట్స్. అంటే మీకు సో మీరు ఏప్రిల్లో ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అది జూన్ వరకు వెళ్తుంది, జూన్తో అయిపోతుంది. వాళ్ళు ఏమంటే మీరు ప్రతి వారానికి 2 సార్లు ఎగ్జామ్స్ అవుతాయి. సో అంతకుముందు ఒకే సెంటర్ మన ఐఆన్ లాగా వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. మీరు ఎనీ కాలేజ్లో వాళ్ళు ఇచ్చిన సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు, బుధవారం, గురువారం, లేదా శనివారం, ఆదివారం. సో ఈ ఎగ్జామ్స్ వెళ్ళి మీరు రాసుకోవచ్చు, వాళ్ళు పర్టికులర్ టైమింగ్ ఇస్తారో టైమింగ్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ 3 ఎగ్జామ్స్లో ఏంటంటే 2 ఎగ్జామ్లో బెస్ట్ ఆఫ్ 2 దే విల్ బి కన్సిడరింగ్. ఏది హైయెస్ట్ వస్తే అది తీసుకుంటారు. 3వది రాస్తే ఆ బెస్ట్ ఆఫ్ 2 వచ్చిన దాన్ని దీనికి కలిపి యావరేజ్ చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే డోంట్ గో ఫర్ ద థర్డ్. 2 రాసి దాంట్లో ఏది మంచిగా వస్తే యూ గో ఫర్ దట్. ఎందుకంటే ఒకవేళ తగ్గినా కూడా మీరు తగ్గిపోతారు, కిందికి వచ్చేస్తారు. పెరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్గా ముందే ప్రిపేర్ అవ్వండి. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతే ఏప్రిల్లోనే ఎగ్జామ్ రాయండి, లేదంటే మేకి పెట్టుకోండి, దాన్ని జూన్ ఇంకోటి పెట్టుకోండి. ఈ కాలేజెస్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జూన్ నుంచి మొదలు పెడతారు, జూన్ ఎండింగ్ నుంచి. జేఈబీఆర్కి కాలేజ్ అడ్మిషన్స్ వచ్చి జూలై అవుతుంది. ఈ ఆల్ ఓవర్ ఇండియా ప్రైవేట్ యూనివర్సిటీస్ దే స్టార్ట్ అంటే వాళ్ళు కొంచెం ముందుగానే నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అడ్మిషన్స్ తీసేసుకోవడం కానీ, రిజిస్ట్రేషన్స్ చేయడం కానీ జరిగిపోద్ది. సో మే, జూన్ కల్లా వాళ్ళు రెడీగా అడ్మిషన్స్ తీసేసుకుంటారు. ఈవెన్ రిజల్ట్స్ వచ్చాయో లేదో కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. లేటర్ దే గో ఫర్ అంటే తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి కన్సెషన్ ఇవ్వడం కానీ ఫీజెస్లో అలా యూనివర్సిటీస్ చేస్తాయి. మిగతా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని జూన్ తర్వాతే వాళ్ళ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. సో జేఈ అడ్మిషన్స్ ఏమో జూలై, ఈ మన ఎస్పెషల్లీ తెలంగాణకు వచ్చేసరికి అడ్మిషన్స్ అన్ని ఆగస్ట్కి వెళ్ళిపోతుంది. ఆగస్ట్ మొత్తం. ఈ కోర్స్ వచ్చేసి 5 years ఉంటుంది మ్యామ్, సేమ్ యాజ్ ఎంబీబీఎస్ లాగే ప్రొఫెషనల్ కోర్స్ లాగా 5 years కోర్స్ ఉంటుంది. దీనిలో 3 సంవత్సరాలు చదువుతారు, అంటే సబ్జెక్ట్స్ చదువుతారు. ఆ 3 సంవత్సరాలు సబ్జెక్ట్స్ చదివే దాంట్లో కూడా 80% అనేది ప్రాక్టికల్, 20% మాత్రమే
బుక్ నాలెడ్జ్ ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే సెమిస్టర్ 1 మీరు జాయిన్ అయ్యారు, మీకు ఫస్ట్ థింగ్ వచ్చి ఒక బేసిక్ క్లినిక్ మీ టాపిక్, ఆ క్లినిక్లో ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేయగలరు. నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళేసరికి మీరు నర్సింగ్ హోమ్ చూస్ చేసుకుంటారు, దాని తర్వాత రెగ్యులర్ హాస్పిటల్కి వెళ్తారు, దాని తర్వాత స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు, దెన్ మల్టీ స్పెషాలిటీకి వెళ్తారు, దెన్ సూపర్ స్పెషాలిటీ ఇస్ ద ఫైనల్ వన్. సో 6 సెమిస్టర్స్ మీరు అలా వెళ్ళిపోతున్నారు. సో యూ కెన్ చూస్ దట్. లేదు మీకు ఇంకా క్రియేటివిటీ, లైక్ నా స్టూడెంట్ ఒక అతనికి వాడు కొంచెం డిఫరెంట్గా ఉండేవాడు. వాడు చూస్ చేసుకోవడం మెంటల్ హాస్పిటల్ చూస్ చేసుకున్నాడు. సో ఫస్ట్ ఎర్రగడ్డలో దే కాంట్ గివ్ ఇట్, అంతే మొత్తం ఇవ్వడానికి వాళ్ళకి అవ్వలేదు. సో దే గివెన్ ఒక చిన్న వార్డ్ ఇది చేస్తే దాన్ని ఎందుకంటే ఎవరు అలా రాలేదు వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ డైరెక్టర్ ఈ సైడ్ లైక్ ఓకే మీరు జాయిన్ అవ్వండి, కంటిన్యూ చేయండి. సో హీ ఈస్ ద స్పెషలిస్ట్ ఇన్ ఇండియా హూ డిజైన్స్ ఆల్ దీస్ మెంటల్ హాస్పిటల్స్, జైల్ హాస్పిటల్స్. సో వాడి స్పెషలైజేషన్ అది. అట్లా ముగ్గురే ఉన్నారు ఇండియా మొత్తానికి. సో అదొక దట్స్ వాట్ క్రియేటివిటీ ఈజ్ ఎ బిగ్ థింగ్ హియర్. కొంచెం డిఫరెంట్గా ఆలోచించారనుకోండి, వచ్చి ఇందులో జాయిన్ అవ్వండి, లైఫ్ ఈజ్ సేఫ్. సో 5 years కోర్స్లో అదే అవుతుంది. 3 years మనం చదువుకుంటాము, 1 year ఈజ్ ఎ ప్రాక్టికల్ ఓరియంటెడ్. దట్ 6 months ఏమో ఎలెక్టివ్స్ చేస్తాను. సపోజ్ నేను ఈ ఇంటీరియర్ డిజైన్ మాత్రమే చేస్తున్నాను, బట్ ఐ వాంట్ టు స్టడీ మోర్. నేను ఎన్విరాన్మెంటల్ చదువుకోవచ్చు, మళ్ళీ ల్యాండ్స్కేప్ చదువుకోవచ్చు. సో ఇవన్నీ ఎలెక్టివ్స్ మనం సపరేట్గా తీసుకోవచ్చు ఆ సెమిస్టర్కి. దెన్ 6 months ప్రాజెక్ట్ చేస్తాను. ఒక ఇయర్ మొత్తం మీద దట్ ఐదర్ కొంతమంది ఏంటంటే 4th year మ్యాండేటరీ చేస్తారు, మీరు ఒక ఆర్కిటెక్ట్ కింద పని చేయమని. కొన్ని కాలేజెస్ ఏమో 5th year మ్యాండేటరీ చేస్తుంది. సో మ్యాండేటరీ ఇస్ దట్ ఒక సంవత్సరం మొత్తం మీరు ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి పని చేయాలి. సో ఇది కోర్స్లోనే ఉంది. అందుకు ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. ఎంబీబీఎస్ కూడా సేమ్ అలాగే, మీకు వాళ్ళు కూడా 3 years చదువుతారు, 1 year సేమ్ ఇదే ప్రాసెస్, 1 year కంపల్సరీగా హాస్పిటల్లో వర్క్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ మాస్టర్స్కి వెళ్ళి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్. మాస్టర్స్కి ఆర్కిటెక్చర్లో రాగానే మీరు యూ కెన్ చూస్ లైక్ ఎయిదర్ మీరు ఎన్విరాన్మెంట్లు వెళ్తారా, అర్బన్ డిజైనింగ్కి వెళ్తారా, ల్యాండ్స్కేప్కి వెళ్తారా. కన్జర్వేషన్ కూడా ఉంది. కన్జర్వేషన్ ఈజ్ నథింగ్, మనము పురాతన బిల్డింగ్స్ ఉంటాయి, లేదా మన పాత జమీందారీ బిల్డింగ్స్, లేదా ఇప్పుడు నవాబ్ బిల్డింగ్స్, టెంపుల్స్, ఇవన్నీ మనము రీఇంజనీరింగ్ చేయాలి మళ్ళీ వాటిని. అంటే ఆ రోజుల్లో వాడిన మట్టి ఏదైతే ఉందో లైమ్ మోటార్ బేస్ చేసుకొని R&D చేసి ఆ సాయిల్ అవన్నీ చూసుకొని మళ్ళీ అదే విధంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తాం. సో అనదర్ ఇంకొక 200 సంవత్సరాలు ఆ బిల్డింగ్ అలాగే ఉంటుంది పాడవకుండా. సో కొన్ని చోట్ల అది అవ్వదు. అప్పుడేం చేస్తాం, బట్టలు మనం ఎలా అయితే కుడతామో సో బిల్డింగ్ కూడా విల్ స్టిచ్ ఇట్, ఐరన్ రాడ్స్ పెట్టేసి విల్ స్టిచ్. సో అలా స్టేబుల్గా అయిపోతుంది అది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. మన పురాతన వాళ్ళు ఆ రోజుల నుంచి వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు, స్టీల్ యూజ్ చేయకుండా చెక్కలు యూజ్ చేసేవాళ్ళు, చెక్కలు పెట్టి కుట్టేసేవాళ్ళు వాటిని, అలా ప్రాపర్గా ఉండిపోయేవారు. అది కన్జర్వేటివ్ ఆర్కిటెక్చర్. లేదు నేను ఆల్రెడీ ఆర్కిటెక్చర్ చేశాను, నాకు కొంచెం ప్లానింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, కేవలం బిల్డింగ్ మీదే కాదు నాకు సిటీ మొత్తం మీద ప్లానింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అలా చూస్ చేసుకునే వాళ్ళకి మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ అనే కోర్స్. సో పీపుల్ గోస్ ఇన్ టు దట్. ఆర్కిటెక్చర్ ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ ఇట్ మీకు గవర్నమెంట్ జాబ్స్ లేవు, మీరు కేవలం ఒక ఓన్గా క్రియేట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే నీడ్ ఉందో, లేకపోతే కన్సల్టెన్సీ ఇస్ దేర్. మీకు ఐల్ కమ్ టు దట్ కెరియర్ పాయింట్ ఆఫ్ ఇట్. బట్ దిస్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే కేవలం మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉండదు, మైండ్లో ముందే ఫిక్స్ చేసుకోవాలి. బట్ గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్ట్స్ రెడీ చేస్తుందో అందులో ప్యానల్ ఆర్కిటెక్ట్ కింద మనం ఎన్రోల్ అవ్వచ్చు. సపోజ్ బ్యాంక్ ఉంది, SBI బ్యాంక్, వాళ్ళు ఎక్కడో చోట బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి ఒకే విధంగా సెటప్ కావాలి వాళ్ళకి. అందులో దెర్ ఆర్ ప్యానల్ ఆర్కిటెక్ట్స్. ఆ ప్యానల్ ఆర్కిటెక్ట్స్ మీరు కూడా ఒక మెంబర్ అవ్వచ్చు. అది ఎక్స్పీరియన్స్ బట్టి అవ్వచ్చు, లేదా మీరు చేసిన కొటేషన్ బట్టి అవ్వచ్చు. వాళ్ళకి ₹1,00,000 కొటేషన్ ఇస్తే మీరు 90K ఇవ్వండి, 10 లక్షలు వాళ్ళకి లాభం ఉంది కాబట్టి వాళ్ళు మీకే చూస్తారు. సో ఆ విధంగా ప్యానల్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్లో యూ కెన్ బి యాజ్ అ మెంబర్. సో ఎనీ పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ప్యానల్ ఆఫ్ ద మెంబర్ అవ్వచ్చు దాని లోపల. కానీ గవర్నమెంట్లో జాబ్స్ లేవు. సో చాలామంది ఏం చేస్తారంటే బీఆర్క్ చేసి MURPకి వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, స్ట్రైట్ అవే బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్, అవి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కొంచెం గవర్నమెంట్ సెక్టర్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. దట్ విల్ బి నౌ. సో నాటో వీ హ్యావ్ డిస్కస్డ్
మనము జేఈబీఆర్ గురించి చేసుకున్నాము. జేఈబీఆర్లో కాలేజెస్ ఏమొస్తాయి, నాటాలో కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఈస్ ఓపెన్. నెక్స్ట్ సబ్జెక్ట్స్ మన హైదరాబాద్ లో ఏమున్నాయండి కాలేజెస్ ఆర్కిటెక్చర్? హైదరాబాద్లో ఒకటి గవర్నమెంట్ కాలేజ్, జేఎన్ఎఫ్ఐయు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ, మాసప్ ట్యాంక్, ఓకే. ఒక కాలేజ్. ఏపీలో అసలు ఏం లేవా? ఏపీలో ఉన్నాయి. ఏపీలో 2 యూనివర్సిటీస్ గవర్నమెంట్, ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది నాగార్జున యూనివర్సిటీ. ఓకే, ఈ రెండిట్లో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి జాయిన్ అవ్వడానికి యాజ్ ఎ గవర్నమెంట్ కాలేజ్. ఇవి కాకుండా ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ హైదరాబాద్లో ఓక్సైన్ ఒకటి ఉంది, గీతం ఉంది, ఇక్ఫై ఉంది. సో ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద వస్తాయి. ఇవి కాకుండా మళ్ళీ యూ హ్యావ్ దిస్ వెంకటేశ్వర, వైష్ణవి, సిఎస్ఐఐటి, జేబీఆర్, జేఎన్ఐఏఎస్, అరోరా కాలేజెస్, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ. సో వీళ్ళ ఫీ రేంజెస్ వచ్చేసి 45,000 నుంచి 97,000 వరకు ఉంది. మరి ఈ ఇయర్ ఎంత పెంచుతారో మరి తెలియదు, అది గవర్నమెంట్ డెసిషన్ ఇట్ విల్ బి. సో ఈ మధ్యలో ఉంటుంది. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తే వాళ్ళు కూడా కాంపిటేటివ్ రేంజ్ ఆఫ్ ఫీజే ఉంచుతారు వాళ్ళు కూడా, ఎందుకంటే కొంచెం సిటీకి దూరంగా ఉన్నాయి అన్నీ. సో వాళ్ళ ఫీజు కూడా రెడ్యూస్ ఉంటుంది. సో మీకు వచ్చిన నాటా స్కోర్ని బేస్ చేసుకొని వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ కానీ లేదా ఉన్న ఎగ్జామ్ ఫీజులోనే, మామూలుగా రిజిస్ట్రేషన్ ఫీజులోనే కొంత భాగం వాళ్ళు కన్సెషన్ ఇస్తారు. ఎవరైతే 150 మార్కులు ఎక్కువ వచ్చాయనుకోండి 200కి, వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 75% వేవర్ చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్. సో దట్ ఈస్ అ గుడ్ ఛాన్స్. లైక్ మీరు స్కోర్ చేయడం అంత ఇబ్బంది ఏమి ఉండదు, 150 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి, మనం ప్రాపర్గా దాని మీద ఫోకస్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ గుడ్. ఇందాక చెప్పినలాగా స్టార్టింగ్లో ఈ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు నాటాకి మనం 11th అయిపోయిన వెంటనే రాసుకోవచ్చు. సో వ్యాలిడిటీ ఆఫ్ ద స్కోర్ ఈస్ 2 years. అంతకుముందు ఒకే ఇయర్ ఉండేది, ఎందుకంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ రాయగలరు. సో జేఈబీఆర్ కూడా ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ రాయాలి, ఫస్ట్ ఇయర్ లేదు. కానీ నాటా ఒక్కదానికి మాత్రం అవకాశం ఇచ్చారు. సో ఎస్పెషల్లీ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అసలు దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్, ఓన్లీ సెకండ్ ఇయర్ ఏమైతే రిజల్ట్ వస్తుందో అదే కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే ఈ ఎగ్జామ్ రాసేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ మొత్తం ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. 2 కండిషన్స్ నా ఇంపార్టెంట్. జేఈబీఆర్కి ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకు సెకండ్ ఇయర్లో 75% మ్యాండేటరీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్. అది లేకపోతే మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఈవెన్ మీరు 99.99% ఎగ్జామ్లు వచ్చినా కూడా మీరు కాలేజీలో జాయిన్ అవ్వలేరు. 2, నాటా ఎగ్జామ్ అనే దానికి ఇప్పుడు జేఈబీఆర్లో పర్సంటేజ్ ఏమీ లేదు, వెయిటేజ్ లేదు. కానీ నాటాకు వస్తే ఇంటర్మీడియట్ పర్సంటేజ్కి 50% వెయిటేజ్ ఉంటుంది. సపోజ్ మీరు 90% వచ్చింది అనుకోండి, మీకు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆ నాటా స్కోర్ ప్లస్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ 50% తీసుకొని ర్యాంకింగ్ ఇస్తారు. సో అది గవర్నమెంట్ జేఎన్ఎఫ్ఐ కండక్ట్ చేస్తుంది దాన్ని కౌన్సిలింగ్ త్రూ. టీఎస్బీఆర్ అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు చేస్తారు దాన్ని బేస్ చేసుకుని. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎయిదర్ వే ఆఫ్ ఇట్, అంటే అటువైపు ఇటువైపు కాకపోయినా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో దానికి మీకు ఆప్షన్ లేదు, మీకు రిజర్వేషన్ ఉంటుంది, ఆప్షన్ గాడ్ గిఫ్ట్. సో యూ విల్ బి గోయింగ్ విత్ ఇట్. సో జేఈబీఆర్క్ అనేది ఈజీ, బట్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ మోర్, ఎక్కువ ఉంటారు. సో మీరు అదొక కన్సిడరేషన్ ఇస్, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వీ హ్యావ్ ట్వైస్ వీ గాట్ ఇట్. సో అదంతా ఇబ్బంది ఏమి ఉండదు. బట్ నెంబర్ 1 గెటింగ్ రాలేదు ఎందుకు అంటే మాకు మ్యాథ్స్ అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ స్కోర్ రాలేదు. సో ఈవెన్ 99.9987, సో ఎంత ర్యాంక్ ఉండొచ్చు? 99.9987. మీ ఊహ ప్రకారం ఎంత ర్యాంక్ అయి ఉండొచ్చు? టాప్ కాలేజెస్లో టాప్ కాలేజ్ వస్తుంది, ర్యాంక్ ఐమ్ టాకింగ్ అబౌట్. ర్యాంకింగ్ అంటే 99.9987 ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ని బట్టి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ ర్యాంక్ అంటే 0.0013 డిఫరెన్స్ వచ్చిన ర్యాంక్కి 47th ర్యాంక్ ఇట్ ఈస్. సో ఇమాజిన్ చేసుకొని 3rd ర్యాంక్ రావాలంటే ఎంత స్కోర్ కావాలి? సో దట్ డిఫికల్ట్ ఇట్ ఈస్, బట్ స్టిల్ వీ గాట్ ట్వైస్ ఇన్ దట్. 2023 ఒకసారి, 2017 ఒకసారి, 2 సార్లు వీ గాట్ ఇట్. సో ఈ 2014 నుంచి 2020 వీ హ్యావ్ 7 times స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆంధ్ర తెలంగాణ 2 మిక్స్ చేసుకొని. దెన్ 2019 onwards స్టేట్ విల్ హ్యావ్ డివైడేషన్ అండ్ ఆల్. It happened. Thank you so much. Thank you so much, ma'am.